నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఒకటే పేరు హల్చల్ చేస్తోంది. అదే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఇది. ఆపరేషన్ సింధూర్ సూపర్ డూపర్ గా హిట్ అయింది. అయితే ఉగ్రవాదులను ఏరివేయడానికి ఉద్దేశించిన సైనిక చర్యకు సింధూర్ అని పేరు పెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయం వెల్లడించారు. అయితే ఇక్కడ సింధూర్ పేరు అందరినీ ఆకర్షిస్తోంది. హిందూ సమాజంలో సింధూరానికి ఓ ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత ఉంది. ప్రతి హిందూ మహిళ నుదుట సింధూరం ఉంటుంది. భర్త చనిపోయిన సదరు మహిళ వితంతు అయినప్పుడు మాత్రమే సింధూరాన్ని తొలగిస్తారు. సింధూరాన్ని పరమ పవిత్రంగా హిందూ మహిళలు భావిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయం. పెహల్గాం ఉగ్రదాడిలో అనేక మంది హిందూ మహిళలు భర్తలను కోల్పోయారు, వితంతువులయ్యారు. మతమడిగి చంపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ప్రధానంగా 6 రోజుల కిందట వివాహంతో ఒక్కటైన ఒక జంటను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఉగ్రమూకల కాల్పుల్లో భర్త వినయ్ చనిపోయాడు. ఆయన భార్య హిమాన్షి వితంతు అయింది. అంటే నవవధువు నుదుట సింధూరం రాలిపోయిందన్నమాట. కాగా మృతుడు వినయ్ సైన్యంలో పనిచేసేవాడు. ఉగ్రదాడి తర్వాత హిమాన్షి రోదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్కోటకులు కూడా హిమాన్షి రోదన చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ నేపథ్యంలో వితంతువుల నుదుట మళ్లీ సింధూరం దిద్దాలన్న ఒక సదుద్దేశంతో ఈ ఆపరేషన్ కు సింధూర్ అని సైనిక వర్గాలు పేరు పెట్టినట్టు సమాచారం. ఇక్కడ మరో విశేషం ఉంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే సింధూర్ అనే పేరును ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులకు సూచించినట్టు తెలిసింది. హిందూ మహిళలకు ఎంతో ఇష్టమైన సింధూర్ కాపాడాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ మనోగతం అంటున్నారు ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు. అంతేకాదు, ఇటీవల కాలంలో భారత్లో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. లష్కర్-ఏ-తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు రకరకాల రూపాల్లో భారత్తో రక్తపు టేరులు పారించాయి. ముంబై దాడుల గురించి అందరికీ తెలిసిందే. మన హైదరాబాద్ లోనూ అనేక సార్లు ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మత మౌఢ్యంతో, కాలం చెల్లిన సిద్ధాంతాలతో రక్తపు టేరులు పారించారు ఉగ్రవాదులు. దీని ఫలితంగా ఎంతో మంది హిందూ మహిళల నుదుట సింధూరానికి దూరమయ్యారు. ఉగ్రవాద మృతులందరికీ నివాళిగా సింధూర్ పేరును సైనిక చర్యకు ఖరారు చేసి ఉంటారన్న అభిప్రాయం వెల్లడైంది.